హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సాగు కొడుతున్నారు ట్రాఫిక్తో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వినయ్ అశ్వత్ కుమార్. ఇప్పుడు మనం వచ్చేసి బహుదా డ్యామ్కి వెళ్తున్నాం. బహుదా డ్యామ్ జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది మదనపల్లికి. బహుదా డ్యామ్కి ఇంకొక పేరు కూడా ఉంది, నిమ్మనపల్లి డ్యామ్ అంటారు. సో లోకల్లో వచ్చేసి నిమ్మనపల్లి డ్యామ్ అని మ్యాక్సిమం పిలుస్తారు. ఇప్పుడు వచ్చేసి మనం అక్కడికి వెళ్తున్నాం. ఎస్టిమేషన్ టైం వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే, 30-35 మినిట్స్. వర్షం పడినా పడకపోయినా ట్రాఫిక్ మాత్రం ఇంచు తగ్గట్లా. యాక్చువల్గా నేనైతే వ్లాగ్ ఇంతకు ముందే చేసి పెట్టా బహుదా డ్యామ్ది. కాకపోతే ఏంటంటే అప్పుడు నేను అనుకున్నంత వాటర్ అయితే లేదు. ఇప్పుడు వర్షాలు గట్టిగానే పడుతున్నాయి కదా, అందుకే ఇప్పుడు వాటర్ ఫ్లో బాగా ఉందని చెప్పి ఇప్పుడు మళ్ళీ తీస్తున్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న వాటర్ ఫ్లో ఎలా ఉందంటే 5 years బ్యాక్ బీభత్సంగా వాటర్ ఫ్లో అయితే చేరుకునింది అక్కడికి, డ్యామ్లోకి. సేమ్ అలాగే ఉందని ఇప్పుడు తెలిసింది నాకు. సో అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నా. ఎంటీగా ఉంటే చూడడానికి ఏం బాగోదు, కానీ ఫుల్ వాటర్ ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది చూడడానికి. అక్కడ ఇప్పుడున్న క్లైమేట్కి కూడా పర్ఫెక్ట్ క్లైమేట్ ఇది. ఇప్పుడే వ్యూ మొత్తం సూపర్గా ఉంటుంది చూడడానికి. ఇదంతా బైపాస్, స్ట్రైట్ వెళ్ళాలి మనం. మదనపల్లి ఎలాగంటే చలికాలంలో చలికి తట్టుకోలేం, ఎండాకాలంలో ఎండకు తట్టుకోలేం. ఎండాకాలంలో అంత వేడిగా అనిపిస్తుంది, చలికాలంలో మాత్రం వణికిచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే 23 ఏమో ఉంది, 23 సెంటిగ్రేడ్ ఏమో ఉంది. ఇలా బైక్లో వెళ్తుంటే కూడా అదిరిపోతుంది. వర్షం స్టార్ట్ అయింది, కెమెరా తీసి లోపల పెట్టేయాలి తప్పదు. ఇక్కడికి వచ్చినా లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ వచ్చిందంటే. ఓకే ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు చూస్తున్నారుగా ఎండ వస్తుంది. ఇందాక ఏమైందంటే దగ్గర ఒక 10 కిలోమీటర్ మాత్రం వర్షం దంచి కొట్టింది అట్లే. నన్ను చూడండి ఒకసారి, మొత్తం తడిచిపోయా. అందుకే కెమెరా తీసి బండ్లో పెట్టేశా. ఇక్కడ ఎండగా ఉందని చెప్పి మళ్ళీ కెమెరా తీసా. ఇక్కడ నుంచి చాలా దగ్గర. నిజంగా ఇందాక ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన 10 కిలోమీటర్స్ కూడా ఎంత బాగుందంటే లొకేషన్స్ సూపర్ ఉన్నాయి. అసలు నాకైతే దూరంలో ఉన్న కొండలు కూడా సరిగ్గా కనపడలేదు. సూపర్ ఉన్నాయి చూడడానికి మాత్రం. ఈ వాటర్ అంతా కూడా డ్యామ్లో నుంచి వచ్చేటివే. ఇప్పుడు ఇలా వెళ్ళాలి మనం. ఓహో, ఈ ఫోర్స్ వస్తున్నాయి వాటర్ అయితే. నిజంగా ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోవాలి, ఆపితే మాత్రం కష్టమే. ఓ సూపర్. ఎక్కడైనా మధ్యలో ఆపితే మాత్రం ఆ ఫోర్స్కి బండి స్కిడ్ అయినా అవుతుంది ఖచ్చితంగా. రోడ్ అంతా గజిబిజిగా ఉంది. ఇంకా స్టార్ట్ అవుతుంది చూడండి, దరిద్రమైన రోడ్డు. అసలు రోడ్డే కాదు అది, డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్. చూడండి రోడ్ అంతా ఎట్లా ఉందా. అక్కడైతే కార్లు ఆగిపోయినాయి. డ్యామ్ దగ్గరికి రూట్ ఉందా? డ్యామ్ దగ్గరికి రూట్ ఉంది ఎట్లా? 500 మీటర్స్ రూట్ మాత్రం చుక్కలు అంత దరిద్రంగా ఉన్నాయి చూడండి. నిజంగా ఇక్కడ ఈ రూట్ మాత్రం నిజంగా దరిద్రంగా ఉంది. చెప్పు ఇందాక అడుగు పెడితే దానిలోకి వెళ్ళిపోయింది, బురదలోకి. చాలామంది వస్తున్నారు బా, ఏదో తక్కువ మంది అనుకుంటానా, కాకపోతే చాలామంది వస్తున్నారు. ఓ ఈ రూట్ నాకు మాత్రం అస్సలు నచ్చట్లా. అంతా బాగానే ఉంది, కానీ ఇందాక చెప్పు మాత్రం లెఫ్ట్ లెగ్ మాత్రం బురదలో ముంచి తీస్తాను అప్పటి నుంచి ఆగినప్పుడల్లా.
అదిగో వచ్చేసినాం. ఈ రోడ్డు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే వచ్చేవాళ్ళు ఈ రోడ్డు మొత్తం చూసి పర్లేదు అని అనుకుంటే రావచ్చు, లేదంటే ఇబ్బంది పడాలి. టూ వీలర్లో మెయిన్గా చెప్పాలంటే. కార్ కూడా అంతే అనుకోండి. కార్ అయితే ఇంకా బురదలో దిగిందంటే కష్టం. ఇలా ఉంటే పర్లేదు రోడ్డు, కాకపోతే అక్కడ మొత్తం వాటర్ స్టోర్ అయిపోయి దరిద్రంగా ఉంది రోడ్డు మాత్రం. ఇక్కడ పార్క్ చేద్దాం. ఫస్ట్ కాళ్ళు క్లీన్ చేసుకోవాలి, బురదలో దిగిపోయింది అట్లే. సో ఫైనల్గా వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి వాటర్ ఫ్లో ఎలా ఉందో. వాటర్ ఫ్లో మాత్రం అక్కడ గట్టిగానే ఉంది. వాటర్ ఫ్లో ఇప్పుడు ఎక్కువ అవుతుంది. వర్షం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ దాక్కోవాలి ఫస్ట్. వర్షం గట్టిగానే పడుతుంది. వ్లాగింగ్ చేద్దామంటే విచిత్రంగా చూసుకుంటారు జనాలు. వాడు కూడా కెమెరా స్టిల్ ఇచ్చేది కూడా మానేసి నాకలు చూస్తున్నాడు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే బైక్ ఇక్కడ దాకా కూడా తీసుకొచ్చిన, కానీ ఇప్పుడు చూడండి అక్కడేమో పార్క్ చేసిన ఇంతకుముందు, కానీ ఇప్పుడైతే అక్కడ. సో బైక్లో అక్కడికి కూడా వెళ్దాం వాటర్ దగ్గరికి. 2015లో అనుకుంటా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కూడా ఫుల్ వాటర్ ఉండేటివి. నేను చూశాను ఇక్కడ, అక్కడ దిగి ఫోటోలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వాటర్ అయితే చాలా తక్కువ. యాక్చువల్గా ఇక్కడంతా కూడా వాటర్ ఉండేటివి, కానీ ఇప్పుడు అంత వర్షాలు లేవు, అంత వాటర్ ఫ్లో కూడా లేదు కాబట్టి మనం ఇక్కడ బైక్లో వెళ్తున్నాం. లేదంటేనా ఇక్కడ మొత్తం వాటర్ ఉండేటివి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు బహుదా డ్యామ్. ఇది మొత్తానికి మిగిలిన వాటర్ అయితే డ్యామ్లో చూడొచ్చు.
నేను ఎక్స్పెక్ట్ చేసినంత వాటర్ అయితే లేదు ప్రస్తుతానికైతే, కానీ వర్షాలు గట్టిగా పడితే మాత్రం మొత్తం నిండిపోతుంది. చూపించా కదా, అక్కడున్న గేట్స్ వరకు కూడా ఫుల్ వాటర్ ఉంటాయి. ఇక్కడ వరకు కూడా రాలేము మనం యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఇప్పుడు చూడండి మొత్తం వాటర్ వచ్చేసినాయి. ఆ వీడియో చూడాలనుకుంటే పైన కార్డ్స్లో వదిలేస్తాను లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడి వరకు కూడా బైక్ తీసుకొని పోయినా, కానీ ఇప్పుడు చూస్తే మొత్తం వాటర్ వచ్చేసినాయి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాను. చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా రావచ్చు ఇక్కడికి. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. మెయిన్ ఇలాంటి టైంలో రావాలి, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి రావచ్చు అని అయితే నేనైతే సజెస్ట్ చేస్తా. ఏదో తిరణాలు జరుగుతున్నట్టు అన్నీ పెట్టేశారు, ఫుడ్, ఐస్ క్రీమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. వచ్చి నాకు తెలిసి ఒక మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేసుకోవాల్సిన ప్లేస్ ఇది. ఎందుకంటే నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే పైన గేట్స్ అయితే క్లోజ్ చేసేసారు, ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. సో పైనుంచి కూడా వ్యూ మాత్రం సూపర్ ఉంది. మనకు మదనపల్లికి దగ్గరలో ఉన్న ప్లేస్ అయితే చాలా బాగుంది ఇది. మెయిన్ ఇలాంటప్పుడే రావాలి ఖచ్చితంగా. ఇప్పుడైతే నేను రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఇప్పుడు వెళ్ళేటప్పుడన్నా వర్షం పడుకుంటే చాలు, ఎందుకంటే మాటికి కెమెరా తీసి లోపల పెట్టాల్సి వస్తుంది. ఇందాకేమంటే కాసేపు ఎండ వచ్చింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఏమైందో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ చిన్న గ్యాప్ ఇచ్చింది ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకున్నా చేయండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.